హాయ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్. అదేంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనకు కార్పొరేషన్ లోన్స్ రిలీజ్ చేశారండి. 6,000 కోట్లతో బడ్జెట్ రిలీజ్ చేశారు. దీనికోసం ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి April 5th ఉండేది, కానీ దాన్ని April 14th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇది ఒక మంచి అవకాశంగా భావించి అప్లై చేసుకోండి. సో రాజీవ్ యువ వికాస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఎవరెవరు దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, సో దానికి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. సో రాజీవ్ యువ వికాస్ స్కీమ్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, ఫస్ట్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. లైక్ ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ కానీ, బీసీ అయితే బీసీ సర్టిఫికేట్ కానీ, ఈబీసీ ఓసీలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటుంది. సో వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ లోన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే, మనము వాళ్ళు ఇచ్చే లోన్తో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, అలాగే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఈ లోన్స్ ఇస్తున్నారు. సో ఎంత ఇస్తున్నారు? సో ఇక్కడ మనకి 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు. సో ఈ లోన్స్ని మనం ఉపయోగించుకొని మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకొని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో దాంట్లో వాళ్ళు మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చో, మీకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించిన ఒక లిస్ట్ మాత్రం ఆ వెబ్సైట్లో ఉంది. సో మీరు ఆ అప్లికేషన్ ఫిల్ చేసే క్రమంలో మీకు అది మీరు కంపల్సరీ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ బిజినెస్ చేస్తారో, లైక్ ఫుడ్ బిజినెస్ చేస్తే మీరు ఫుడ్ ట్రక్ తీసుకుంటారా, కార్ డ్రైవింగ్ చేస్తే కార్ తీసుకుంటారా, ఫ్యాబ్రికేషన్స్ ఎలక్ట్రికల్ ఫ్యాబ్రికేషన్ చేస్తుంటే మీరు ఏమైనా వెల్డర్గా షాప్ తీసుకుంటారా, ఇలాంటివి చాలా అవకాశాలు దానిలో ఉన్నాయి. సో మీరు వాటన్నిటిని చూసి మీరు ఏ బిజినెస్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఏ బిజినెస్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అవి తీసుకొని వాటి ద్వారా మీరు ట్రై చేయొచ్చు. సో ముందుగా మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికి చెప్పుకున్నాం కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని. అలాగే ఇంకొక డాక్యుమెంట్ ఏంటంటే రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే ఈ స్కీమ్ వర్తిస్తుందండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది. అలాగే కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మ్యాండేటరీగా అవసరం అవుతాయండి. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు. సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి మీ సేవలో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.